ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రిబ్బెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ అనామల మేడం. సో మేడంతో మాట్లాడి తుని అంటే కాకినాడ పరిసర ప్రాంతంలో మిస్ అయినటువంటి జాహ్నవి పాప యొక్క అంటే ఇప్పటివరకు ఒక కొలికి రాలేదు. 10 రోజులు అవుతున్నప్పటికీ ఎలాంటి ఆచూకీ కూడా లేదు. అసలు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? మేడం తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అసలు ఏం ఉండొచ్చు అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, చిన్న పాప 2 ఏళ్ళు 10 రోజులు అవ్వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఎంతోమంది సిబ్బందితో వెతికిస్తున్నాము అని అంటున్నారు. ఓ చిన్న పాపని కనిపించలేదంటే దీన్ని ఏ కోణంలో మనం ఆలోచించవచ్చు అంటారు? రిబ్కా, ఈ జాహ్నవి పాప తప్పిపోయి 10 రోజులు అవుతుంది. 10 రోజుల వరకు ఒక పాప ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు అంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే చిన్న పాప, మాటలు రావు, 24 months బేబీ. వాళ్ళ నాన్న వెనకాతలే, వాళ్ళ నాన్న ఎంబటి పడితే ఆయన ఒకసారి తీసుకెళ్ళి డ్రాప్ చేశాడు. మళ్ళీ ఆమె వాళ్ళ నాన్న పోయిన రూట్లోనే వెళ్ళిపోయి ఉండొచ్చు అనేటువంటిది అందరికి తెలిసిన సత్యం. ఎందుకంటే సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది ఉంది కాబట్టి. ఈ చిన్న పిల్ల విషయంలో వాళ్ళ అమ్మ కూడా కొంచెం నెగ్లెక్ట్ గా ఉండుండొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకొక బాబు ఉన్నాడు కదా, వాడికి స్నానం చేయించడం, ఆడి పనిలో ఉండిపోయింది. ఈ పాప అలా వెళ్ళిపోతుంది అనేటువంటి ఆలోచన ఉండుండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నేను మాట్లాడలేదు. కానీ ఒక చిన్న పాప, అదే మన ఇంట్లో, ఎవరింట్లోనైనా సరే, మన ఇంట్లో అంటే మన ఇంట్లోనే అని చెప్పుకుందాం, తప్పేముంది. ఒక 2 ఏళ్ల పాప మిస్ అయితే అసలు ఇన్ని రోజులు ఆగుతామా? అసలు ఎక్కడ పోయింది అని అంటే 40 ఎకరాలు ఉంది అది. ఆ అడవిలో ఎటు పోయిందో తెలియదు అని అనడానికి ఒకే రూట్ కనిపిస్తుంది. వాళ్ళ నాన్న ఎటు వెళ్ళాడో ఆ రూట్లో ఎతికారు అంటున్నారు. మొత్తం గాలింపు జల్లెడ పట్టామంటున్నారు. మరి పాప ఎటో ఒకటి వెళ్ళి ఉండాలి కదా. అది కాకుండా కూడా కాకినాడ సైడు, కాకినాడ తుని ప్రాంతాల్లో ఈ కిడ్నాప్ చేయడం అనేది సర్వసాధారణం అనమాట చిన్నపిల్లకాయని. ఇంతకు ముందు కూడా 2026లో అభిలాష్ అనుకుంటా ఒక పిల్లాడు కూడా ఇలాగే తప్పిపోయాడు. మళ్ళీ దొరికాడో లేదో మనకి ఇన్ఫర్మేషన్ లేదు. సో అలా అక్కడ కిడ్నాప్ అవడం అనేది కొంచెం స్కూల్లో ఉంటే ఆ పిల్లని ఎవరో పిలుస్తున్నారని చెప్పి తీసుకెళ్ళిపోయి ఇంకా రాలేదు. అంటే ఈ కిడ్నాప్లు అనేటువంటివి ఆ ఏరియాలో సర్వసాధారణం, కొత్త కాదు అనమాట. ఈ రోజు విషయం ఈ రోజుగా వచ్చింది కాదు, అది జరుగుతుంది. అది అంటే ఈ కోణంలో కూడా ఆలోచించాలి. అదే నేను అనుకుంటున్నాను. ఆ పాపకి ఎవరైనా ఆ రూట్ లో ఒక మనిషి కనిపించి ఏమైనా తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా పాపకి ఏమైనా జరిగి ఉంటే అదన్నా మనకు కనిపించి ఉండాలి. అలా కాకుండా ఇంకా వెతుకుతున్నారు, డ్రోన్ కెమెరాలు పెట్టి ఎత్తుకుతున్నారు అంటే ఇది ఎక్కడ ఎవరి వైఫల్యం అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అదే నేనేమంటున్నానంటే, ఒక పెద్ద డబ్బున్న వ్యక్తి బిడ్డలు ఎవరైనా ఇలా తప్పిపోతే ఊరికే ఉంటారా? ఉండరు. అసలు నేను నిజంగా అంటున్నా, డబ్బున్న వ్యక్తులు కుక్క పిల్ల పోతేనే దాన్ని దొరికే వరకు పోలీస్ స్టేషన్ అన్నిటిని షేక్ చేసి పడేస్తారు. మా కుక్క పిల్ల ఎక్కడున్నా సరే తెచ్చి ఇవ్వాలి మాకని చెప్పి. ఒక ప్రాణం ఉన్న ఒక మనిషి అంటే ఇక్కడ డిఫరెన్సియేషన్స్ అంటే డబ్బు ఉన్నోళ్ళు డబ్బు లేనోళ్ళు అందరిది ఒక ప్రాణం కాదా? ఎందుకని ఇంత వైఫల్యము ఈ పాప విషయంలో కనిపెట్టలేకపోవడం? ఎక్కడ ఏ మిస్టేక్ జరుగుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ 10 రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు మేము గ్రామస్తులందరినీ జల్లెడ పట్టాలి అంటే ఈ కోణంలో దర్యాప్తు చేయాలి, లేదంటే ఏదైనా క్రూర మృగం ఏదన్నా చేసి ఉండొచ్చా అనేది ఇప్పుడు చేద్దామని థర్మల్ క్రూర మృగం ఏదైనా చేసినా కూడా మనకు కొద్దిగా ఆనవాళ్ళు ఉండాలిగా. ఎక్కడో ఒక చోట దానికి సంబంధించినటువంటి గుర్తులు ఉండాలి కదా. చిన్న కొంచెమైనా పార్ట్స్ మిగిలి ఉంటాయి కదా, అవన్నీ కనిపించాలి కదా. నాకు తెలిసి ఎవరో కిడ్నాప్ చేశారనేటువంటిది నేను అనుకుంటున్నానమ్మా. ఆ పాప కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చో, లేకపోతే రూట్ మార్చి ఇంకొక వైపు వెళ్ళినప్పుడు బయట ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకుని వెళ్ళిపోయారా అనేటువంటిది నాకు అనుమానంగా అనిపిస్తుంది. ఎక్కడున్నా కూడా ఆ పాప బతికుండాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ? 10 రోజులు ఎందుకు టైం పడుతోంది? ఏ విషయం చెప్పడానికి, ఏ విషయం మీడియా వాళ్ళందరూ పొద్దున్నుంచి సాయంత్రం దాకా అక్కడ కూర్చుని వెయిట్ చేస్తున్నారని నాకు తెలిసింది. అందరూ వెళ్ళి చూస్తున్నారు, కానీ ఏది అవుట్పుట్ ఎక్కడ కనిపిస్తుంది? అంటే ఒక చిన్న పాప విషయంలో ఇంత నెగ్లిజెన్సీ ఏంటి? ఇప్పుడు తప్పిపోతే ఎక్కడికి పోతుంది? పోతే అటే వెళ్ళి ఉండాలి. ఆ దారిలో వెళ్ళింది అంటే ఎక్కడో ఒక చోట అమ్మాయి మనకి దొరకాలి. దొరకలేదంటే వెతకడం అనేటువంటిది గవర్నమెంట్ యొక్క బాధ్యత. ఒక పాప తప్పిపోయిందని మనకు క్లియర్గా తెలుస్తున్నప్పుడు అసలు ఎటువైపు వెళ్ళింది? ఊర్లో వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు ఈ విషయంలో? ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుని
ఆ పాప ఎక్కడుందో పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ కుక్కకి ఏదో ఇంకొక కుక్క ఏదో చచ్చిపోయింది, దానికి ఏదో చేశారు, అవును ఇవన్నీ అవును. మాట్లాడుతున్నారు. దానికి ఆ పాప తప్పిపోవడానికి ఎటువంటి సంబంధం లేదు యాక్చువల్గా. అంటే ఈ కుక్క కూడా పాపతో పాటు ఎళ్ళిపోయి మళ్ళీ 3 రోజులకి తిరిగి రావడం, దీనికి ఒక ట్రాకర్‌ని పెట్టి వీళ్ళు పంపించడం, అది మళ్ళీ 2 గంటలకే తిరిగి రావడం అనేది నడిచింది. అంటే కుక్కను ఒక అంటే ఆధారంగా పెట్టుకొని పాపను ఎతకడం అనేది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా మేడం? నాకు అనిపించట్లేదు, అది సిల్లీగా వచ్చి అది ఏందో చిన్నపిల్లల తమాషానా అదేమన్నా. హ్మ్. కుక్క పోయి మళ్ళా కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ అది వెనక్కి రావడము, హ్మ్. అదంతా అదేమన్నా పోలీస్ కుక్క కాదు కదా, అది దానికి అవును. ఏం తెలుస్తుంది. సో అది కాదు, కరెక్ట్ యాంగిల్లో కరెక్ట్ పద్ధతిలో వెతికితే హ్మ్. ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూడండి, ఒక ఆదుర్ద, ఆ! అరే ఒక బిడ్డ తప్పిపోయింది, అదే మా బిడ్డ అయితే అనేటువంటి యాంగిల్లో ఆలోచించి ఆ బిడ్డ కోసం వెతికితే కనీసము ఎక్కడుందో కనీసం తెలుస్తుంది. మీరు అన్నట్టు అమ్మాయి అడవిలోకి వెళ్ళిపోతే మాత్రం మనకు సీసీ ఫుటేజ్లు అడవిలో ఎక్కడా లేవు, లేవు. సీసీ ఉంది. కెమెరాస్ లేవు, ఒక ఏరియా అవును. వరకే ఉన్నాయి, ఆ తర్వాత లేవు. కాబట్టి అడవిలో ఆ అమ్మాయిని ఎవరైనా కిడ్నాప్ చేసింటే మాత్రం మనకు తెలిసే అవకాశాలు ఉండదు. చాలా తక్కువ. అంటే నిన్ననే ఒక వీడియో కూడా వచ్చింది మేడం. సో, దీన్ని మరి ఏ విధంగా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. బస్సులో ఒక ముసలి వాళ్ళిద్దరూ అంటే ఒక జంట ఆ పాపను తీసుకెళ్తున్నారు. మేము చూసాము అని ఒక కామెంట్ చేశారు. అంటే ఒకవేళ నిజంగా చూసుంటే వెళ్లి అడిగే బాధ్యత డెఫినిట్‌గా ఉందనుకోవచ్చా మేడం? ఆ! ఎందుకు అడగకూడదు? ఇప్పుడు బస్సులో వెళ్తున్నారు, ముసలాళ్ళు ఉన్నారు, ఎంక్వైరీ అంటే లేదంటే చేయాలి. ఒక మిస్‌లీడింగ్ చేయడానికి ఇప్పుడు అక్కడ ఇంకేందంటే తప్పించడానికి ఇదొక ఇప్పుడు ఏంటంటే మిస్‌లీడింగ్ కామెంట్ ఇప్పుడు అనుకోవచ్చా? ఈ కామెంట్స్ ఎవరికి తోచినయి వాళ్ళు పెడతారమ్మా. హ్మ్. ఆ పాప ఎవరో ఎత్తుకొని పోతుంటే చూసామని రకరకాలు పెడతారు, అవన్నీ కరెక్ట్ కాదు. కరెక్ట్ యాంగిల్‌లో కరెక్ట్‌గా దాన్ని ఎంక్వైరీ చేస్తే పాప ఎక్కడుందో తెలుస్తది. నాకు తెలిసినంత వరకు పాపకి ఏ హాని జరగకపోయి ఉండొచ్చు. హ్మ్. ఖచ్చితంగా ఆ అమ్మాయి ఆ రూట్‌లో కిడ్నాప్ చేయబడింది కాబట్టే వీళ్ళు ఇంత వెతికినా కూడా కనిపించట్లేదు అవును. అని నేను అనుకుంటున్నాను. హ్మ్. సో, అంటే వీళ్ళ మదర్ ఇంకా ఫాదర్ మెంటల్ కండిషన్ ఏ విధంగా అదే మనము అంటున్నాను కదా, అంచనా మన ఇంట్లో వేయొచ్చు మన బిడ్డ అంటే అంటారంట? ఇప్పుడు అందుకే నేను చాలా హ్యాపీగా మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే ఒక చిన్న పాప హ్మ్. 24 మంత్స్ బేబీ తప్పిపోతే ఇంట్లో ఆ తల్లిదండ్రుల పరిస్థితి, పైగా 10 రోజుల నుంచి ఇంత పెద్ద వ్యక్తులు అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి దానికోసం ఇంత ప్రయాసపడి వెతుకుతుంటే కూడా కనిపించట్లేదు అంటే హ్మ్. ఆ తల్లిదండ్రుల యొక్క బాధ ఎంత ఘోరంగా, అంటే కడుపు తీపి అనేది ఎలా ఉంటదనేది మనకందరికీ మనం ఆలోచించుకోవాలి. ఎంపతి అంటే మనం హ్మ్. స్టెప్ ఇంటు దేర్ షూస్, వాళ్ళ ప్లేస్‌లో మనం ఉంటే మనం ఎంత బాధపడతాం అనేది మనము గ్రహించుకోవాలి. దీనికి ఏం చేయాలనేటువంటిది ప్రభుత్వమే దీని చర్యలు తీసుకుని సరియైన మార్గంలో వెతకాలి. ఇంకా పాప ఎవరన్నా తీసుకెళ్ళిపోయేటప్పుడు ఇంకెక్కడన్నా ఆధారాలు ఉన్నాయో చుట్టుపక్కల బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ అటువైపు ఎవరన్నా చిన్న పాపని తీసుకెళ్తే ఎవరన్నా చూసారా? హ్మ్. అదంతా మనం ఎంక్వైరీ చెయ్యాలి. చేస్తే తప్ప ఆ పాప ఆచూకీ దొరకదు. ఒకవేళ అడవిలోనే ఏమన్నా జరిగుంటే మాత్రం కనీసం మనకి చిన్న ఆధారం అన్నా దొరుకుతుంది. ఆ హ్మ్. ఆధారం దొరకలేదు అంటే పాప బతికే ఉందని నేను నమ్మకంతో ఉన్నాను ఇప్పటికి ఉండాలి కూడా. అని కూడా కోరుకుంటున్నాను ఉండాలి మేడం. అని నేను యావత్ 2 కోరుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఆశించేది జాహ్నవికి ఏమి అవ్వకూడదు జాహ్నవికి అని. ఏమి అవ్వకూడదు, యెస్. అవ్వలేదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అయ్యుంటే ఇంతసేపు ఉండదు. హ్మ్. ఎందుకంటే వీళ్ళు జల్లెడ పట్టేశారు కాబట్టి కనీసం ఎక్కడో ఒక బాడీ చోట స్మెల్ అయినా వచ్చేస్తుంది కదా స్మెల్ అన్నా మేడం. వస్తుంది, చిన్న పార్టికల్స్, చిన్న పార్ట్స్ అన్నా దొరుకుతాయి. దొరుకుతుంది. అండ్ అలా దట్ ఏమీ లేదు. డాగ్ స్క్వాడ్‌ని పంపించారు కాబట్టి ఖచ్చితంగా అలా ఏమీ లేదు అంటే ఖచ్చితంగా ఆ పాప ఎవరి చేతుల్లోనో ఉంది. ఆ వ్యక్తులు ఎవరు? ఆ అని పాపని ఇప్పుడు మనం అనుకున్నట్టు కాకినాడలో తునిలో కిడ్నాపులు చేయడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం కాబట్టి, జరిగినాయి కాబట్టి ఇంతకుముందు ఈ హిస్టరీ ఉంది విషయంలో కూడా అంటారు. జరిగే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ మదర్ లోపల ఉన్నప్పుడు వీళ్ళ పాప కొంచెం దూరం వెళ్ళి వెనక్కి వచ్చేసినప్పుడు, బయటికెళ్ళినప్పుడు ఎవరైనా తీసుకెళ్ళిపోయారేమో అనేటువంటిది ఉంది. నా యొక్క అనుమానము. ఏదైనా ఏమైనా జాహ్నవి సేఫ్‌గా ఉండాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను రిబ్కా. మేడం ఇంకొకటేంటంటే నిన్న చూసుకుంటే అమావాస్య. సో, ఆ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయినటువంటి టాపిక్సే ఇవి. సో, వాళ్ళకేదన్నా బలిచ్చే రిలేటబుల్ ఉంటే ఇలాంటి లేని పేద పిల్లల్ని తీసుకొని వెళ్లి ఇలా బలిచ్చేస్తూ ఇంకా ఉంటారు. పాపని అని చెప్పేసి ఇలా కూడా ఇక్కడ నుంచి ఏమైనా అది ఒక తీసుకెళ్లారా? ప్రచారం జరుగుతుంది గానీ అలా జరిగుండకపోవచ్చు. హ్మ్. ఎందుకంటే అంటే ఈ ఆస్ట్రాలజీ వీళ్ళు కూడా సంబంధించి పూజారులందరూ కూడా ఏంటంటే, అమ్మాయి వెండి పట్టీలు పంపియండి, బట్టలు పంపియండి. దీన్ని బట్టి ఎక్కడుందో మేము వేసి చెప్పగలము అనేది. అంటే అంటే ఇలా ఇవన్నీ ఈ విధంగా లేదమ్మా, ఇవన్నీ మనము నమ్మొద్దు అనట్లేదు కానీ ఇవన్నీ కూడా సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతున్నాయి. హ్మ్. దీంతోనే కాలయాపన అయిపోతుంది. ఎందుకంటే ఒక ఇష్యూ తీసుకొచ్చి దీన్ని తీసుకెళ్ళి మేము పాప పట్టీలు తీసురండి, పాప తల వెంట్రుకలు ఇవ్వండి, లేదా పాప గౌన్ ఇవ్వండి, మేము చెక్ చేస్తామని ఈ ధ్యాసలో డైవర్ట్ అయిపోతుంది. ప్రభుత్వం కూడా అటువైపు మళ్ళీ ఇటువైపు మొగ్గు డైవర్ట్ చూపుతుంది అయిపోయి అసలు అనుకోవచ్చు. చేయాలనుకుంటే చేయలేకపోతున్నారు. మనం ప్రభుత్వానికి టైం ఇచ్చేయాలి. వాళ్ళు టైం కాదు, వాళ్ళని వదిలేయాలి, వాళ్ళు చేస్తారు. హ్మ్. ఇయన్నీ మళ్ళా చిన్న చిన్న వ్యవహారాలు,
ఈ బలి ఇవ్వటాలు ఇవన్నీ జరిగి ఉండకపోవచ్చు. జాహ్నవి విషయంలో పాజిటివ్గానే మనం ఆలోచిద్దాము. జాహ్నవికి ఏమీ కాదు. ఖచ్చితంగా అమ్మాయి కిడ్నాప్ చేయబడిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. నిజంగా అమ్మాయికి ఒకవేళ ప్రాణ ప్రమాదం జరిగే ఉంటే మాత్రం ఎక్కడో ఒక చోట మనం ఇందాక అనుకున్నట్టు దొరికే అవకాశం ఉండేది. అది సో, లేదు బ్రతికే కాబట్టి ఉందా? బ్రతికే ఖచ్చితంగా ఉందని నేను విశ్వాసంతో ఉన్నాను. ఇంకొకటి నేను ఇందాక చెప్పినట్టు వీధుల్లో మొత్తం అంతా కొంచెం జల్లెడ పట్టాల్సిన అవసరం ఉంది. వీడియో సీసీ ఫుటేజ్ అన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు కొంచెం మనకి జాహ్నవి ఆచూకీ దొరికే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రేపుకా.